ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం అమల్లో భాగంగా పట్టణంలోని కార్మిక సంఘ భవనంలో వాలంటీర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన వాలంటీర్లు పట్టణంలోని వార్డుల్లో నిరక్షరాస్యులకు చదవడం, రాయడంతో పాటుగా సాధారణ గణిత బోధిస్తారని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణ అనంతరం విద్య నేర్చుకున్న వారికి పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు ప్రదానం చేస్తామన్నారు. ఇంకా చదవాలనే ఆసక్తి గల వారిని ఓపెన్ స్కూల్కు ప్రోత్సహిస్తామని తెలియజేశారు. ఈరోజు మనము మున్సిపల్ పరిధిలో మెప్మా ద్వారా మన మున్సిపల్ పరిధిలోని వాలంటీర్స్కి తర్వాత సీసీలకు ఒకరోజు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిక్షణకు దాదాపుగా 100 మంది వాలంటీర్స్ హాజరైనారు. వీరు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి చదువురాని మహిళలందరికీ వారికి ఎలా చదువు చెప్పాలో, ఏ పుస్తకం ద్వారా పాఠం చెప్పాలనో వారికి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. వీరు వెళ్ళి వార్డులో ఉన్నటువంటి మహిళలు, చదువురాని మహిళలందరికీ చదువు నేర్పి రాయడము, లెక్కలు చేయడము, చదవడము వంటి ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. వీరు మళ్ళీ మార్చిలో జరపబోయే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలో ఉత్తీర్ణులు అయినటువంటి వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ పరీక్ష అయిన తర్వాత సర్టిఫికెట్ ప్రదానం చేసిన తర్వాత ఎవరికైతే ఇంకా చదువుకోవాలని ఉన్నటువంటి వారికి ఆసక్తి ఉన్న వారందరినీ నమోదు చేసుకొని 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు ఓపెన్ స్కూలింగ్ ద్వారా నిర్వహించి వారికి సమాజంలో ఆర్థిక పరంగా ఎలా ముందుకు నడవాలో తెలియజేస్తూ, అలాగే పరీక్షలు ఏపీఎస్సీ ద్వారా కానీ, రైల్వేలో కానీ, మిలిటరీలో కానీ ఉద్యోగాలలో వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఎంట్రన్స్ పరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, ప్రైవేటు ఉద్యోగాల్లో కానీ వారికి ఉద్యోగం ఏర్పాటు చేసి వారి కుటుంబం వారి ద్వారానే చాలా బాగా జీవించేటట్టు, వారి పిల్లల్ని, వారి పెద్దలను బాగా చూసుకుంటూ వారు నిజ జీవితంలో పిల్లల్ని ఆర్థిక పరంగా బలోపేతం చేసి పిల్లల్ని బాగా చదివించి వారిని ఇంకా మంచి ఉద్యోగస్తులలో సెలెక్ట్ అయ్యేటట్టు వారికి శిక్షణ ఇప్పించి సమాజంలో వారి కుటుంబాన్ని చాలా బాగా జీవించేటట్టు వారు ఈ కార్యక్రమం ద్వారా వారి జీవితంలో బాగుపడాలని ప్రభుత్వం వారు ఇట్టి కార్యక్రమం నిర్వహిస్తుంది.